హలో వీవర్స్! ఐ హోప్ మీరందరూ చాలా బావుంటారు. ఆఫ్టర్ స్టేయింగ్ 2 మంత్స్ ఇన్ ఇండియా ఆర్ గోయింగ్ బ్యాక్ టు చైనా. ఈరోజు చైనా రిటర్న్ అవుతున్నాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి ఊర్లోనికి ఆటో వచ్చింది. ఇప్పుడు గుడిపద నుంచి ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌కి వెళ్తాము. మాకు అంటే దగ్గర దగ్గర ఒక 15-20 మినిట్స్ జర్నీ అనేది ఫలక్నామా ట్రైన్‌కి టికెట్ బుక్ చేసుకున్నాము. ఫలక్నామా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ 7:30కి ఆఫ్టర్‌నూన్ దాకా టికెట్ అనేది కన్ఫర్మేషన్ ఏమి లేదు. నాది వెయిటింగ్ లిస్ట్ 2 అనేది ఉండేది. మా వారిదేమో వెయిటింగ్ లిస్ట్ 1. నిన్న ఈవినింగ్ వాళ్ళు మెసేజ్ పెట్టారు. మేము వన్ టైర్ ఏసీ అనేది బుక్ చేసుకున్నాము. ఫస్ట్ టైమ్ కోసం అనుకోని నేను ఇండియాలోనే వన్ టైర్ ఏసీలోనే ట్రావెల్ చేస్తున్నాను. చాలా సార్లు ఈ వీడియో యూట్యూబ్‌లోనే తీసి మా వారు చూపించారు. ఇండియాలోనూ కూడా ఇలాంటి ట్రైన్స్ అనేవి ఉన్నవి. అంటే సెపరేట్ సింగిల్ బర్త్స్ అనేవి ఉంటావి. వాళ్ళు లగేజెస్ అనేవి ఇట్లా సెపరేట్ పెట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళకంటూ సెపరేట్ క్యాబిన్ అనేది ఉంటది అనుకోనన్నారు. నేనన్నాను లేదు అలా ఏం లేదు. అంటే ఇంతకుముందు మేము 3 టైర్ ఏసీలోనే అప్పుడు ఎలా ఉంది అనుకోనంటే ముగ్గురికి ఒక ఏసీ అనేది ఉంటది. సో, అదే నార్మల్‌గా జనరల్ అంటే స్లీపర్ బోగీస్ లాగే ఉంటవి. కానీ పైన ఏసీ అనేది ఉంటది. ఇంకా 2 టైర్ ఏసీలోనే ఎలా అనుకోనంటే ఒక ఏసీ అనేది ఉంటది. ఇప్పుడు ఇది ఉంది చూసారా? ఇది మీరు చూస్తున్నారు కూపు. మా వారిది కూపు, నాది క్యాబిన్. కూప్ ఏంటంటే కపుల్స్ కోసం అనుకోని ఇది బెస్ట్‌గా ఉంటది. అంటే వాళ్ళు హాలిడే ట్రిప్‌కి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ కోసం అనుకోని ఒక పర్సన్‌కి ఒక ఏసీ. అంటే ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 2 పర్సన్స్‌కి 2 ఏసీ అనేది ప్రొవైడ్ చేసున్నారు. నాది యాక్చువల్‌గా క్యాబిన్. దీని పక్కనే నాకు ప్రొవైడ్ చేశారు. అది ఎలాగనుకునంటే 4 మెంబర్స్ ఇలాంటి బోగీని మేము షేర్ చేసుకుంటున్నాము. అంటే కింద, పైన అనేది ఉంటది. ఇంకా ఇటువైపు కూడా కింద, పైన అనేది ఉంటది. పైన మాత్రం 2 ఏసీ అనేది ఉంటది. అంటే మేబీ అది అంటే 2 టైర్ ఏసీ అని అనుకుంటాను. ఇది అంటే 1 టైర్ ఏసీ. 1 పర్సన్‌కి 1 ఏసీ అనేది ఉన్నది. ఇంకా పైకి స్టెప్స్ అనేవి ఉంటాయి చూసారా? నడుచుకొని వెళ్ళడానికి అంటే లోపలికి. అది కూడా చాలా అంటే సాఫిస్టికేటెడ్‌గా చాలా 3 బాగా టైర్ ఏసీకి, 1 టైర్ ఏసీకి చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. అంటే మనము పైన రాడ్స్ అనేవి ఉంటావి. దానికి పట్టుకొని పైకి ఎక్కాలి. అంటే చిన్న పిల్లలైతే అస్సలు ఎక్కలేరు. కానీ 1 టైర్ ఏసీ అయితే హ్యాపీగా అంటే పిల్లలు అంటే స్టెప్స్ అంటే ఇంట్లోనే ఎలాగ మనం స్టెప్స్ కట్టుకుంటామో సేమ్ అలానే ఉన్నది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది క్యాబిన్. ఇది నాదనమాట. 4 ఏసీస్ అనేవి పైన సెంట్రలైజ్డ్‌గా పెట్టున్నారు. చాలా చల్లగా అనేది అనిపిస్తది. అంటే మనము సమ్మర్‌లోనే ఇలాంటి బర్త్స్ తీసుకొని అంటే 1 టైర్ ఏసీలోనే ట్రావెల్ చేయొచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. డోర్స్ కూడా ఆటోమేటిక్ క్లోజ్ అనేది చేసేయవచ్చు. అంటే లోపల నుంచి లాక్ పెట్టుకోవచ్చు. ఇంకా బయటికి వెళ్తే బయట నుంచి కూడా బయట నుంచి అయితే ఎటువంటి లాక్ అనేది లేదు. లోపలికొచ్చాక లోపల నుంచి లాక్ అనేది పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. అంటే అప్పుడప్పుడు వచ్చి అంటే అక్కడ వర్కర్స్ ఉన్నారు చూసారా? వాళ్ళు వచ్చి క్లీన్ అనేది చేస్తున్నారు. అక్కడ కూడా అంటే ఒక నంబర్ లాగా పెట్టున్నారు. ఆ నంబర్‌లోనే మనం కాంటాక్ట్ అవుతే అక్కడ అంటే ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా అంటే లైట్స్ గాని, ఫ్యాన్స్ గాని వెలగకపోయినా దానికి వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు. అంటే వెంటనే రిపేర్ అనేది చేస్తారు. ఇచ్చాపురం నుంచి భువనేశ్వర్ వెళ్తున్నాము. 4 అవర్స్ జర్నీ. ఇంకా యాక్చువల్‌గా మేము భువనేశ్వర్ టు కోల్కతా ఫ్లైట్‌లోనే వెళ్తున్నాము. ఈ ఫలక్నామా కూడా కోల్కతా అనేది వెళ్తది. కానీ ప్రాబ్లమ్ ఏంటి అనుకోనంటే ఎప్పుడైనా అంటే ట్రైన్‌కి వెళ్తుంటే ఫ్లైట్ అనేది మిస్ అయిపోతుంది. అందుకోసమే అనుకోని అంటే ఫస్ట్ టైమ్ నేను 2019లోనే ట్రావెల్ చేశాను చైనాకి. సో, అప్పుడు కూడా ఏంటంటే కోల్కతా నుంచి నాకు కుమ్మింగ్ అనేది ఫ్లైట్ అనేది అప్పుడు కూడా ట్రైన్ డిలే అవ్వడం వల్ల నా ఫ్లైట్ అనేది మిస్ అయిపోయింది. అది అంటే ఫస్ట్ టైమ్ నేను చైనాకి ట్రావెల్ చేస్తున్నాను. సో, అప్పటి నుంచి మేము ఎలా ఫిక్స్ అయిపోయినాం అనుకోనంటే భువనేశ్వర్ దాకా మేము ట్రైన్‌లోనే వచ్చేస్తాము. సో, భువనేశ్వర్ నుంచి కోల్కతా ఫ్లైట్‌లోనే వెళ్తాము. కోల్కతా నుంచి అంటే కుమ్మింగ్ గాని, గ్వాంగ్‌జో గాని ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునంటే అలాగ వెళ్తాము. ఇక్కడ నుంచి మాకు టికెట్ అనేది ఎలా అయినది అనుకునంటే భువనేశ్వర్ టు కోల్కతా ఫ్లైట్ ఉంది. కోల్కతా నుంచి గువాంగ్‌జో ఫ్లైట్, మళ్ళీ గువాంగ్‌జో నుంచి చాంగ్‌చూన్ లాంగ్జియా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాము. 3:30కి ఫ్లైట్ ఉంది. మేము 12:00కే ఇక్కడికొచ్చేసాము. ఎందుకంటే ఎప్పుడైనా ఎయిర్‌పోర్ట్‌కి 3 అవర్స్ బిఫోర్ అనేది వెళ్ళాలి. లేదు అనుకోనంటే చాలా ప్రాబ్లమ్ అనేది అవుతది. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యాబిన్ లగేజ్ అవుతుంది. క్యాబిన్ లగేజ్ వన్స్ చెక్ ఇన్ అయిపోయింది అనుకోనంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. మనం డైరెక్ట్ మళ్ళీ గువాంగ్‌జోలోనే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెయిట్ అనేది చెక్ చేస్తారు. మాకు పర్ హెడ్ 30 కేజీస్ అనేది ఇచ్చారు. అంటే టోటల్ 90 కేజీస్. कौन प्राइस मिनानेरी याडो कनिపించ Share this responsibility with us and pay close attention to this demonstration. Even if you fly frequently, a safety instruction card is available in the seat pocket for your reference. Secure your seat belt by inserting the metal tip into the buckle and tighten by pulling the loose end. To open, lift the buckle. It is recommended to keep your seat belt
1½ అవర్‌లో కోల్కతా రీచ్ అయిపోతాము. ఇప్పుడు అంటే 3:30కి స్టార్ట్ అయ్యాము కదా! భువనేశ్వర్‌లోన. అక్కడికెళ్ళేటప్పటికి 4:30, 5 అలాగా అయిపోతదనమాట. చాలా అంటే ఇది ఫ్లైట్‌లోను కాబట్టి చాలా తొందరగానే వెళ్ళిపోతాము. ఇంకా ట్రైన్‌కి వెళ్తే ఫస్ట్ అంటే ట్రైన్ అనేది ఒక 6 అవర్స్, 7 అవర్స్ లేట్ అయిపోయిందనుకోండి. నెక్స్ట్ ఫ్లైట్ అనేదైతే అస్సలు క్యాచ్ చేయలేము. మళ్ళీ మాకు ఎలాగనుకోనంటే నైట్ 10కి ఫ్లైట్ 5 అవర్స్ గ్యాప్ ఉంది. కానీ దిగేసి మళ్ళీ మనం లగేజ్ కలెక్ట్ చేసేటప్పటికి ఇంకొక 2, 3 అవర్స్ పోతది. కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సుభాష్ చంద్రబోస్ కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సిసియు. కోల్కతా ఎయిర్‌పోర్ట్‌లో మా పక్కనే ఒక చైనీస్ ఫ్యామిలీ కూర్చునున్నారు. వాళ్ళు కూడా మాతో పాటు గువాంగ్‌జో వస్తున్నారు. మొదట్లోన వాళ్ళంటే కోల్కతాలోనే స్టే చేస్తున్నారు అని మేము అనుకున్నాము. హాలిడే ట్రిప్‌లోన మలేషియా వెళ్లారు. మలేషియా నుంచి థర్డ్ పార్టీ కంట్రీ అవుతుంది కోల్కతా. ఇటువైపు వచ్చి మళ్ళీ కోల్కతా నుంచి చైనాకి వాళ్ళు ఎంట్రీ అవుతున్నారు. ఇక్కడైతే చాలా పెద్ద సంఘటన అనేది జరిగింది. నేను అది మీ అందరితోని షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా! ఆ ఫ్లైట్‌కి ఎదురుగా నేను బ్యాగ్ అనేది పెట్టేసున్నాను. అంటే వీడియో తీశాను. బ్యాగ్ అనేది వెనకాల పెట్టేసాను. ఆల్‌మోస్ట్ అలా అంటే మా టికెట్ చెక్ ఇన్ అయిపోయింది. అంతా అయిపోయి మనకి లోపలికి వదిలేసారు. సగానికి సగం దూరం కూడా మేము వెళ్ళిపోయాము. అక్కడ నాకంటే సడెన్‌గా గుర్తొచ్చింది కదా! ల్యాప్‌టాప్ బ్యాగ్ అనేది వెనకాల లేదు. అంటే ముందు అతను ల్యాప్‌టాప్ బ్యాగ్ ఏసుకున్నారు. మా వారు కూడా ల్యాప్‌టాప్ బ్యాగ్ ఏసుకున్నారు. ఈ వీడియోలో మీరు చూడగలుగుతారు. నా ల్యాప్‌టాప్ బ్యాగ్ లేదు. చాలా స్టైల్‌గా నేను వీడియోస్ తీసుకొని అలాగా ముందుకు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అంటే సగం దూరం వెళ్ళిపోయాక మళ్ళీ గుర్తొచ్చింది కదా! ల్యాప్‌టాప్ బ్యాగ్ అనేది లేదనుకోని అక్కడికక్కడే సామాన్లన్నీ వదిలేసి మళ్ళీ రిటర్న్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లైట్ లోనికి ఎంట్రీ అవుతున్నాము. సిట్యుయేషన్ అనేది అలాగా ఉంది. సగంలోన మొత్తం వదిలేసి మళ్ళీ నేను బ్యాక్‌కి వెళ్ళాను. అక్కడ అంటే వాళ్ళకి చెప్పాను. ఫ్లైట్ ఎదురుగే బెంచెస్ మీద నా ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉన్నదనుకోని వాళ్ళు నాకు అస్సలు బయటకి వదలలేదు. ఇది అంటే చాలా మందికి తెలిసే ఉంటది అని అనుకుంటాను. అంటే చాలా మంది మూవీస్‌లో చూస్తుంటారు కదండీ! ఫ్లైట్ లోపుకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి బయటకి వదిలేస్తారు. పూర్తిగా అంటే బయటకి వదిలేస్తారు. ఇంకా అంటే మనకి బోర్డింగ్ పాస్ చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనకి బయటకి వదిలేస్తారు. అలా అయితే రియల్ లైఫ్‌లోన అస్సలు జరగదు. ఎందుకంటే నేనే అక్కడ సాక్షి అన్నమాట. అంటే నేనే వెళ్ళాను కాబట్టి నాకది తెలుసు. నాకు వాళ్ళు అస్సలు బయటకు వదలలేదు. అక్కడ అంటే బోర్డింగ్ పాస్ చెక్ ఇన్ అవుతది చూసారా? అక్కడ నాకు నిల్చోబెట్టి అడిగారు. "మీరు ఎక్కడ ల్యాప్‌టాప్ బ్యాగ్ వదిలారు?" అనుకోని. నేనన్నాను, "ఈ ఫ్లైట్ ఎదురుగానే ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉంది." వాళ్ళే వెళ్లి తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి నాకు ఫస్ట్ అంటే మొత్తం చెక్ చేశారు. అన్నారు, "మీ ఆధార్ కార్డ్ చూపించండి" అనుకోని ఆధార్ కార్డ్ చెక్ చేసిన తర్వాత ఆ బ్యాగ్ నాదే అనుకుని కన్ఫర్మేషన్ వాళ్ళకి దొరికిన తర్వాత అప్పుడేని ఫ్లైట్ లోనికి నాకు వదిలారన్నమాట. అంటే ఇలాంటిదైతే ఎప్పుడు ఇంతకు ముందైతే అస్సలు జరగలేదు. ఇదే మొదటిసారి ఇలాగ జరగడము. నాకు ఇంకొక భయం ఏమున్ను అనుకునంటే ల్యాప్‌టాప్ బ్యాగ్‌లోన ల్యాప్‌టాప్ ఉన్నది, చార్జర్ ఉన్నది, ఇంకా పవర్ బ్యాంక్స్, పర్సు, ఫోను అంటే అన్నీ ఆ ల్యాప్‌టాప్ బ్యాగ్‌లోనే ఉన్నవి. అంటే బై మిస్టేక్‌లీ ఎవరైనా తీసుంటారేమో ఏంటి అనుకుని అక్కడ కూర్చొని చాలా సేపు చెక్ చేశాను. దేవుడి దయ వల్ల అయితే ఒక్క సామాను కూడా ఏమీ అందులోన పోలేదు. అంటే అది నా అదృష్టం అనుకోని నేను అనుకుంటున్నాను. ఈసారి ఎందుకలా జరిగింది అనుకోనంటే మేము గేట్ దగ్గరికి ఒక 45 మినిట్స్ బిఫోర్ వచ్చేసాము. అంతకి అంటే గేట్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. మేము అక్కడికొచ్చేసాము. ఇంకా ల్యాప్‌టాప్ అనేది ఎప్పుడు భుజం మీదే ఉంటది. షోల్డర్ పెయిన్ అనేది చాలా ఎక్కువైపోతుంటది. సో, నేను వీడియో తీసుకున్నాను. ఇప్పుడు మేము వెళ్తున్న ఫ్లైట్ ఇదే ఫ్లైట్ వీడియో అనేది నేను తీస్తున్నాను. అందుకే అంటే ల్యాప్‌టాప్ బ్యాగ్ అనేది అక్కడ పెట్టాను. జస్ట్ అంటే అక్కడ పెట్టి వీడియో అనేది తీస్తున్నాను. అంతలోకి అంటే అనౌన్స్‌మెంట్ అనేది చేశారు కదా! గేట్స్ ఓపెన్ అయ్యేవి. ఇంకా ఫ్లైట్‌లోనికి అలౌ చేస్తున్నారనుకోని. నేను చూసుకోలేదు. మా వారు చూసుకోలేదు. ఇద్దరము చూసుకోలేదు. సో, అలాగా అంటే ఈ ఫ్లైట్‌లోనికి వచ్చేసాము. ఎవ్రీ జర్నీ గివ్స్ అస్ ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్. ప్రతి జర్నీ నుంచి ఏదో ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఈసారి నా ల్యాప్‌టాప్ బ్యాగ్ అనేది వదిలేసాను. లాస్ట్ టైమ్ ఏమైంది అనుకోనంటే రైల్వే స్టేషన్‌లో నా ల్యాప్‌టాప్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి ఏదో అంటే దొంగతనం చేద్దాము అనుకుని ట్రై చేసింది. అప్పుడు కూడా అలాగేనే. ఆ వీడియో కూడా నేను యూట్యూబ్‌లోనే అప్‌లోడ్ చేసున్నాను. మీరు వెళ్లి చూడొచ్చు. ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ టు యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే నా లైఫ్ జర్నీ అనేది నేను దీంట్లోనే షేర్ చేసుకుంటాను. అంటే నాలాగా ఇంకొక అమ్మాయి గాని, ఇంకొక అబ్బాయి గాని ఇబ్బంది పడకూడదు. ఎర్లీ మార్నింగ్
గువాంగ్జో వచ్చేసాము. గువాంగ్జో నుంచి మాకు నెక్స్ట్ ఫ్లైట్ ఉంది చాంగ్‌షన్‌కి. ఇది ఒక అంటే 5 అవర్స్ జర్నీ అని చెప్పుకోవచ్చు. కోల్కతాలో నైట్ 10కి ఫ్లైట్ ఎక్కాము. ఇక్కడ మార్నింగ్ 5కి రీచ్ అయ్యాము. మార్నింగ్ 5 అంటే అది ఇండియన్ టైమ్. చైనీస్ టైమ్‌లోన 7:30 మార్నింగ్ 7:30కి వచ్చేసాము. అప్పుడేని అంటే ఇక్కడ మళ్ళీ క్లైమేట్ యాజ్ యూజువల్ అంటే వింటర్ క్లైమేట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయినది. గువాంగ్‌జో టు లాంగ్జియా వచ్చేసాము. చాంగ్‌షన్ లాంగ్జియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ మా లగేజ్ అనేది మేము కలెక్ట్ చేసుకోవాలి. బెల్ట్ నంబర్ 5లో లగేజ్ కలెక్షన్ ఉంది. క్యాబిన్ లగేజ్ మొత్తం ఇక్కడికొస్తది. ఇంకా క్యారీ ఆన్ లగేజ్ మేము హ్యాండ్‌లోనే లగేజ్ అనేది తీసుకువెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి చాలా దూరం నడుచుకుంటూ వెళ్తే డైరెక్ట్ మనకి లాంగ్జియా హై స్పీడ్ రైల్వే స్టేషన్ వస్తది. అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని మేము డైరెక్ట్ దున్హువా వెళ్ళిపోతున్నాము. లాంగ్జియా టు దున్హువా 1 అవర్ 45 మినిట్స్ అనేది ఉంటది. కంప్లీట్‌గా జర్నీ అంటే ఇండియా టు చైనా కంప్లీట్‌గా మాకు 33 అవర్స్ జర్నీ అనేది 33 అవర్స్ జర్నీని 12 మినిట్స్‌లోనే నేను యూట్యూబ్‌లోనే అప్‌లోడ్ చేశాను. అంటే ఇంత లాంగ్ జర్నీ చేయడము అంత ఈజీ ఏమీ కాదు. అంటే పడుకుంటాము ఫ్లైట్‌లోన కానీ అది నిద్రలాగా అసలు కౌంటే ఉండదు. అసలంటే నిద్ర ఉండదనే చెప్పుకోవాలి. ఫ్లైట్ ఎక్కుతున్నాము, పడుకుంటున్నాము, దిగుతున్నాము. మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాము, పడుకుంటున్నాము, దిగుతున్నాము. అంటే ఒక రెస్ట్‌లెస్ జర్నీ అని చెప్పుకోవాలి. ఇంటికి వచ్చాక కంప్లీట్‌గా 1 వీక్ రెస్ట్ తీసుకున్నాము. ఈ 2 డేస్ జర్నీ అనేది మాకు 1 వీక్ రెస్ట్ తీసుకునేలాగా చేసింది. అంటే ఈ జర్నీ అనేది అంత ఈజీ ఏమి కాదు. కానీ తప్పడం లేదు. అంటే ఇంత దూరంలోనే ఉంటున్నాము కాబట్టి ఇంత లాంగ్ జర్నీ అనేది చేయాలి. మళ్ళీ ఇక్కడ యాజ్ యూజువల్ క్లైమేట్ చూస్తున్నారా ఇవన్నీ స్నో ల్యాండ్స్. మళ్ళీ అంటే స్నో డేస్‌కి రిటర్న్ అయిపోయాము. మరి ఈ వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెట్టాను. నా ఎఫర్ట్ కూడా మీకు తెలిసే ఉంటదని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.